10 టీవీ కథనాలతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఫుడ్ సేఫ్టీ అధికార యంత్రాంగం కదిలింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జాతీయ రహదారుల వెంట ఉన్న ధాబా హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. 10 టీవీలో ఇచ్చిన వరుస కథనాలకు అధికారులు స్పందించి ఈ తనిఖీలు చేస్తూ ఉన్నారు. కస్టమర్లకు అందించే ఆహార పదార్థాలు అధ్వాన్నంగా ఉన్నాయంటున్నాయని, కనీస శుభ్రత లేకుండా కిచెన్లలో వంటలు చేస్తున్నారని అధికారుల దృష్టికి తేవడంతో అధికారులు బృందాలుగా మారి మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని జాతీయ రహదారుల వెంట ఉన్న దాబాలు, రెస్టారెంట్లలో 2 రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో వారాల తరబడి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలనే వేడి చేసి కస్టమర్లకు వడ్డిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. అలాగే వాడిన ఆయిల్స్ నే పదే పదే ఫ్రైల కోసం వాడుతున్నారని గుర్తించిన అధికారులు పలు హోటల్స్ యజమానులకు ఫైన్స్ వేశారు. వివిధ హోటల్స్, ధాబాల్లో తీసుకున్న శాంపిల్స్ ను అధికారులు ల్యాబ్లకు పంపించారు. వర్షాకాల సీజన్లో కిచెన్స్ ను హైజీనిక్ గా ఉంచకపోతే చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికారి అమృత హెచ్చరించారు. రైట్, బ్రేక్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. 10 టీవీ కథనాలతో ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఫుడ్ సేఫ్టీ అధికార యంత్రాంగం కదిలింది. ఉమ్మడి మెదక్ జిల్లాలోని జాతీయ రహదారుల వెంట ఉన్న ధాబా హోటల్స్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 10 టీవీలో వచ్చిన వరుస కథనాలకు అధికారులు స్పందించి ఈ తనిఖీలు చేస్తూ ఉన్నారు. కస్టమర్లకు అందించే ఆహార పదార్థాలు అధ్వాన్నంగా ఉంటున్నాయని, కనీస శుభ్రత లేకుండా కిచెన్లో వంటలు చేస్తున్నారంటూ అధికారుల దృష్టికి తేవడంతో అధికారులు బృందాలుగా మారి మెదక్, సంగారెడ్డి జిల్లాల్లోని జాతీయ రహదారుల వెంట ఉన్న ధాబాలు, రెస్టారెంట్లలో 2 రోజులుగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ తనిఖీల్లో వారాల తరబడి నిల్వ ఉంచిన ఆహార పదార్థాలనే వేడి చేసి కస్టమర్లకు వడ్డిస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. అలాగే వాడిన ఆయిల్స్ నే పదే పదే ఫ్రైల కోసం వాడుతున్నారని గుర్తించిన అధికారులు పలు హోటల్స్ యజమానులకు ఫైన్ వేశారు. వివిధ హోటళ్లు, దాబాల్లో తీసుకున్న శాంపిల్స్ ను అధికారులు ల్యాబ్స్ కు పంపించారు. వర్షాకాల సీజన్లో కిచెన్స్ ను హైజీనిక్ గా ఉంచకపోతే చర్యలు తీసుకుంటామంటూ ఫుడ్ సేఫ్టీ అధికారి అమృత హెచ్చరించారు.